శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారికి కూడా గురుగ్రహం యొక్క గమనంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఈ యొక్క ద్వాదశ రాశుల్లో గురువు గనక ద్వితీయ, పంచమ, సప్తమ, నవమ, ఏకాదశ స్థానాల్లో గనక సంచారం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇదేంటండి ఓపెన్ చేయగానే ఏవో 2వ స్థానం అంటారు, 5వ స్థానం అంటారు అని అనుకోకండి. గురువు ఎప్పుడైతే మన జాతకరీత్యా లేదా గోచారరీత్యా 2వ, 5వ, 7వ, 9వ, 11వ స్థానాల్లో ఉంటేనే శుభము. అంటే ఇలా లేనప్పుడు అది అశుభ ఫలితాలా అంటే అలా ఏం కాదండి. వాస్తవంగా ఏంటంటే ఈ గ్రహ సంచారాల్లో భాగంగా గురువు మనకివ్వాల్సినటువంటి ఫలితములన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారు. అలా కాకుండా గనక మామూలు ప్లేసెస్లో గనక గురుగ్రహ సంచారం ఉంటే అంత శుభకరంగా కాదు. అంటే దానికోసం మనం బాగా కష్టపడాలి అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ద్వాదశ రాశుల్లో భాగంగా ఈ యొక్క గురుగ్రహం సంచారం చేస్తుండగా ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపద క్లేశ ఆరోగ్యం ధనహాని ధనాగమనం పీడనం లాభ నష్టంచ క్రమేతి కురేత్ గురుహు. అంటే గురువు ద్వాదశ రాశుల్లో సంచరించే సమయంలో 1వ దేహత్యాగము సంబంధించి, 2 ధనలాభం సంబంధించి, 3 కార్యహాని, 4 ధననాశనము, 5 సంపద, 6 దుఃఖము, 7 ఆరోగ్యము, 8 ధనహాని, 9 ధనాగమనము, దశమము ఆయాసము, 11వ స్థానము లాభము, 12వ స్థానము నష్టము కలిగించును అని దీని యొక్క ఉద్దేశం. మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క అక్టోబర్ నెలలో గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు మీనము అనగానే గుర్తొచ్చేది చేప. చాలామంది ఈ యొక్క చేపని ఏమంటారంటే కళ్ళెప్పరు కొట్టదు కదండి అంటారు. అంటే అనిమిషులు. వీరు ఎప్పుడు కూడా ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. వీరు మంచి ప్లానర్స్ అన్నమాట. మీనాక్షి అమ్మవారి కళ్ళు అంటారు. కాబట్టి అమ్మవారి దృష్టి కూడా ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది అని కూడా అంటారు. అయితే ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి వారి యొక్క లక్షణం ఏంటంటే వీరు మంచి ప్లానర్స్. వీరు ఎవరికైనా ప్లాన్ గీసిస్తే చాలా బాగుంటుంది. వీరు సొంతంగా ఏదైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒకటి. ఇంకోటి ఏమిటి అంటే ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి వారు చాలా వరకు మంచి గురుబలం కలిగి ఉంటారు. గురువు రాష్ట్రాధిపతిగా ఉంటారు కాబట్టి. అలాగే ఈ యొక్క మీనరాశిలో దృష్టి ఎప్పుడూ కూడా వీరికి దృష్టి దోషం లేకుండా ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. వీరి గతంలో పలానా వస్తువు పలానా చోట పెట్టి పలానా వాతావరణంలో ఉంటే పడిపోయింది కాబట్టి ఇప్పుడు పడుతుంది అని ముందే గెస్ చేస్తారు. వీళ్ళు గెస్ చేసినట్టుగానే అవుతుంది. చాలామంది ఏమంటారంటే మీకు ఎలా తెలుస్తుంది, ముందుగా మీరు అంటే అయిపోతుంది అంతా అంటారు. అది ఏం కాదండి, వాళ్ళకున్న అనుభవం వారితో అలా చెప్పిస్తుంది అన్నమాట. అలా మీనరాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని అంటే ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి 30 నెలలు వస్తుంది. ఈ 30 నెలల్లో కూడా విశేషంగా చూసుకుంటే మీనరాశి వారికి ఈ 30 నెలల్లో ఆపరేషన్లు, ఇంట్లో ఉన్న వారి యొక్క ఆరోగ్య సమస్యలు, ఏదైనా సరే అనుకోని ఖర్చు, పిల్లల పెళ్ళిళ్ళు, బాధ్యతలు కొన్ని తీరడం కొన్ని పెరగడము, అలాగే ఏవైనా సరే భయంతో పడుకోవడము, వీరి పని వీరు చేసుకుంటూ పోతుంటే రోడ్డు మీద ఏ కారు కిందో రాయి పడొచ్చి తగలడము, అలాగే ఆపరేషన్ లాంటివి జరగడము, అసలు ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఉండడము. ఈ యొక్క ఏలినాటి శని 30 సంవత్సరాలకు ఒకసారి 30 నెలలు వస్తుంది. చిన్నతనంలో వస్తుంది, యుక్త వయసులో వస్తుంది, ముసలితనంలో వస్తుంది. చిన్నతనంలో వస్తే పర్వాలేదు, బాగా ఇబ్బంది పడ్డా శరీరం బాగా గట్టిపడుతుంది, పిల్లవాడు ఓకే డక్కా ముక్కెలు తిని బయటకు వస్తాడు. మధ్య వయసులో ఉంటే కొంతమందికి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా మరణం వీరికి బాగా బాధ కలుగుతుంది. కాస్త ధన సంపార్జనలో పడిపోయి ఉంటారు. ఏదో ఒక బాధ్యతల రూపంలో వారి మీద పనులు అవుతూనే ఉంటాయి. ఇక ఆఖరిసారి వస్తే అంటే 3వసారి వస్తే అదే ఆఖరిది అని అంటారు. అప్పుడే వీరికి మరణ సంబంధితమైన విషయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వృద్ధాప్యంలో 60 సంవత్సరాల వయసులో వచ్చినటువంటిది నాకు తెలిసి 2వసారి వచ్చిన దాని కిందే లెక్క. ఎప్పుడైతే 60 సంవత్సరాలు దాటి ఒక 70 సంవత్సరాల వయసులో 80 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్నదాన్ని కూడా కాస్త ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి ఆరోగ్య సమస్యల్ని కేర్ తీసుకోండి. లగ్నాత్ శని ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
12వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంది కాబట్టి మందులకు ఆరోగ్యం బాలేని కారణం చేత ఈ వృద్ధులకు కానీ ఇంట్లో ఉన్న వారికి కానీ ఎవరికైనా డబ్బులు బాగా ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే వీరికి 7వ స్థానమునందు శుక్రుడు, లగ్నంలో శని, సప్తమంలో శుక్రుడు ఉండడం వలన భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు, భార్యకు ఆరోగ్యం బాలేకపోవడం, ఆందోళన వీరిని ఎక్కువగా బాధించడము. 6వ స్థానంలో ఈ యొక్క శుక్రగ్రహ సంచారానికి మునుపు ఉన్నటువంటి గ్రహము కేతు గ్రహ సంచారం ఉంది. కేతు 6వ స్థానంలో ఉన్నప్పుడు టైం టు టైం మెయింటైన్ చేసేవాళ్ళు, ప్రతిసారి కూడా టైంకి వెళ్ళేవాళ్ళు. వీళ్ళ వల్ల ఏదైనా కొంత పని లేట్ అవ్వడము, వీరు ఆలస్యంగా వెళ్ళడం లాంటివి జరగచ్చు. 5వ స్థానంలో ఈ యొక్క 7వ స్థానము, అలాగే 8వ స్థానంలో సూర్యుడు, బుధుడు, అలాగే కుజగ్రహ సంచారం ఉండడం వలన చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గడుగుతూ ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ, సినీ రంగాల వారికి, మీడియా ఫీల్డ్కి, యూట్యూబర్స్కి అందరికీ కూడా. కాబట్టి వీలైనంత వరకు కూడా వీరు కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణాల్లోనే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే మించి రైతులు, చేతివృత్తులు చేసుకునేటువంటి వారు చాలామంది పాపము ఈ 28వ తారీఖు తర్వాత నుంచి వీరికి బాగుంటుంది. 28వ తారీఖు అంటే ముందు గనక వీరు ఏవైనా పనులు చేయడము, రియల్ ఎస్టేట్ వారి పనులు కూడా చేయడం అంత శ్రేయస్కరం కాదు. ఇక 5వ స్థానంలో గురువు, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు 5వ స్థానంలో గురుగ్రహ సంచారం. అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మ, రతిహర్షితం, సదా స్వజన సౌఖ్యంచ పంచమస్తే భవేద్ గురౌహు. 5వ రాశిలో గురు సంచారం జరుగుతున్నప్పుడు ధనలాభం కలుగుతుంది. స్వయముగా చేపట్టిన పనులు అనుకూలించేటువంటివి కాకుండా విజయం కూడా సంపాదిస్తారు. తన కుటుంబము మరియు బంధువర్గము వలన సౌఖ్యమును కూడా అనుభవిస్తారు. ఇవి ఖచ్చితంగా ఈ యొక్క 5వ స్థానంలో గురుగ్రహ సంచారం చేసినప్పుడు. కాబట్టి వీలైనంత వరకు కూడా వీరికి ఉన్నటువంటి సర్కిలు, బంధువర్గాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఒకటి చెప్పగలం ఏమిటంటే, ఎంత ఏలినాటి శనున్నా గురువు ఒక్కడు నిలబడ్డాడు మంచి స్థానంలో అంటే వారికి మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మనం రాశికి సంబంధించి, ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా గ్రహ సంచారాల్లో భాగంగా గోచార రీత్యా ఎలా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇక విశేషంగా వీరు ఏ మంత్రం చదవాలి? చాలామంది ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా భయపడడం, నిద్రలేకపోవడం, వివాహం, సంతానం కాకపోవడం, చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే హనుమద్ భడబాలన స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. మనకు యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఆ స్తోత్రం రోజు ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేష సత్ఫలితాలు పొందవచ్చు. ఈ హనుమద్ బడబాలన స్తోత్రం విశేషంగా రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఒక ఆయన పాడారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇవాళ రేపు షార్ట్స్లో చూస్తున్నప్పుడు ఓం హం 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 హను హనుమంత అనేటువంటిది కూడా ఆయనే పాడారు. ఈ ఆంజనేయ స్వామి యొక్క బడబాలన స్తోత్రం విశేష శక్తినిస్తుంది. అలాగే ఈ యొక్క అన్ని రాశుల వారికి సంబంధించి, ఈ రాశి వారే కాకుండా అందరూ కూడా అన్ని వర్గాల వారికి సంబంధించి కూడా చూసుకుంటే విశేషంగా సంతానం లేకపోవడం, వివాహం కాకపోవడం, భార్యాభర్తల మధ్యలో గొడవలు లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ పరమైన ఇబ్బందులు ఉంటే గనక, అమ్మాయిలకు గనక వివాహం కాకపోతే వరపాశుపతము అనేటువంటి అభిషేకము, హోమము ఉంటుంది. అబ్బాయిలకైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమము, అభిషేకం ఉంటుంది. చక్కెరతో అభిషేకం చేస్తారు. అలాగే సంతానం లేని వారి కోసం సంతాన పాశుపతము అనేటువంటి అభిషేకము, హోమము కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆరోగ్యం బాలేని వారికి సర్వాంగ పాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. ఎవరికైతే ఈ పరమైనటువంటి ఇబ్బందులు ఉండి ఉంటే ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా వీరందరి కోసము కూడా హోమము, అభిషేకాలు చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారికి సంబంధించి ప్రత్యేకంగా ధనం రావాలండి, డబ్బులు రావట్లేదు, నాకు డబ్బులు కావాలంటూ ఉన్నారు. మీరు ఐశ్వర్యవంతులు కావాలి లేదా ధనవంతులు కావాలి, రెండిటికి వ్యత్యాసం ఉంది. ధనవంతుడు అంటే డబ్బు వస్తుంది, సుఖం ఉండదు, ఎప్పుడూ డబ్బు గురించి పరిగెత్తడం, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం. అదే ఐశ్వర్యవంతుడు అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం, మన కోసం, మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవడం, వీలైనంత వరకు ఒకటికి దానం చేసే పరిస్థితుల్లో ఉండడం, తిన్న తిండి అరగడం, కంటి నిండా నిద్రపోవడం, ఇంట్లో లేదు అన్న పదం లేకుండా ఎప్పుడూ కూడా సంపాదించింది మెండుగా ఉండడం, దినదినాభివృద్ధి చెందుతూ మంచి సంపన్నుడిగా ఉండడం, ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం. మనం ఐశ్వర్యవంతులం కావాలి, ధనవంతులు అవ్వాల్సిన అవసరం లేదు. ఐశ్వర్యవంతులు కావాలంటే పోనీ ఏం చేయాలండి అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. మనకు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉంటుందండి.
ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 6 నెలల పాటు చదవాలి. ఎందుకండి స్తోత్రం ఉంటుందిగా అంటే స్తోత్రం చదవద్దన్న ఉద్దేశం కాదు. కానీ స్తోత్రంలో మనకి ఓం నమః అని ప్రతి ఒక్క మంత్రానికి సంబంధించి ఉండదు. అదే అష్టోత్తర శతనామావళిలో ఎలా ఉంటుందనంటే ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం మహామాయినే నమః, ఓం కైవల్యప్రదాయినే నమః, ఓం విష్ణునామ సంకీర్తన ప్రియానినే నమః ఇలా ఉంటుంది. ఇలా చూసుకుంటూ చదవండి. నాకు తెలిసి ఒక 10 రోజులు, 15 రోజులు పంతులు గారు చెప్పారు మొక్కుబడిగా చదివితే కాదండి. మనం దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది. మనం ప్రకృత్యై నమః అని చదవగానే అమ్మవారు ప్రకృతి రూపంలో మనకు కనిపించాలి. వికృత్యై నమః ఒక ప్రళయం వస్తే అమ్మవారే ఎలా సృష్టించింది. మహామాయినే నమః అనుకోకుండా ఉన్నట్టుండి ఏదో పెద్ద ప్రమాదం జరిగేది ఉంటే అలా అమ్మవారు తప్పించింది ఎలా ఉంటుంది అని అలా ప్రతి ఒక్క మంత్రానికి విశేషమైనటువంటి అర్థం ఉంటుంది. అవి అర్థం చేసుకుంటూ చదివితే అమ్మవారు మన లోపలికి ఆవాహనం అయిపోయి మనకెప్పుడు ఏది కావాలో అది తనంతట తానే ఏదో రూపకంగా అమ్మవారే వచ్చిస్తుందని కాదు, ఎవరో ఒకరి చేత సహాయం చేయించి మనకు అందిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆగండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసేటువంటి లైక్, సబ్స్క్రైబ్ వల్ల మాలాంటి వాళ్ళకి కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది. మేము చెప్పే విషయం కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.